హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనము విండోస్ 11 పీసీలో తెలుగులో ఎలా టైప్ చేయవచ్చు అని చెప్పి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రీవియస్లీ మనం విండోస్ 10లో ఎలా తెలుగులో టైప్ చేయవచ్చు అని చెప్పి మనం ఒక వీడియో అయితే మనం చేసాము, మన ఛానల్లో ఉంది. అయితే చాలామంది ఏంటంటే విండోస్ 11లో కూడా ఎలా తెలుగులో టైప్ చేయవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. అయితే ఈ ప్రాసెస్ అంతా దాదాపుగా సేమ్ ఉంటుంది, బట్ కొన్ని సెట్టింగ్స్ దీంట్లో విండోస్ 11లో ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. సో ఈ స్టెప్స్ అన్నీ సేమ్ ఉంటాయి, బట్ చేసే ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ విండోస్ 11లో ఈ డిఫరెంట్గా ఉన్న ప్రాసెస్ని అంటే మన తెలుగులో టైప్ చేయడానికి ఏ ప్రాసెస్ ఉంటుంది, ఈ స్టెప్స్ వైజ్ అయితే నేను ఈ వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రెసెంట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం విండోస్ పీసీలో తెలుగులో టైప్ చేయడానికి మనం యూజ్ చేసే పీసీ విండోస్ 11 అయి ఉండాలి. సో ప్రెసెంట్ మనం చూసిన ఈ పీసీ వచ్చేసి విండోస్ 11 పీసీ అనమాట. అంటే దీంట్లో ఉంది విండోస్ 11 ఓఎస్ అనమాట. సో మీరు ఈ ఇంటర్ఫేస్ అయితే చూడొచ్చు. మనం యూజ్ చేస్తున్న పీసీ వచ్చేసి విండోస్ 11. ఈ టాస్క్ బార్ పైన మనకు లాంగ్వేజ్ సెలెక్షన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మనం ఏ లాంగ్వేజ్లో మనం సెలెక్ట్ చేయాలి, టైప్ చేయాలనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 2 లాంగ్వేజ్ డిస్ప్లే అవుతున్నాయి, ఇంగ్లీష్ యూఎస్ అండ్ ఇంగ్లీష్ ఇండియా. అయితే ఇక్కడ ఏంటంటే కీబోర్డ్ లేఅవుట్ ఉంది. దీని కింద వచ్చేసి ఈ మోర్ కీబోర్డ్ సెట్టింగ్స్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మోర్ కీబోర్డ్ సెట్టింగ్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఈ లాంగ్వేజ్ సంబంధించిన సెట్టింగ్స్ మనం చేసుకోవడానికి ఈ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే టైమ్ అండ్ లాంగ్వేజ్ రీజియన్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీనిలో ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని కనిపిస్తుంది. సో ఈ ప్రిఫర్డ్ లాంగ్వేజెస్ పైన మనం సెలెక్ట్ చేస్తే సో దీని కింద వచ్చేసి 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇంగ్లీష్ యూఎస్ ఉంది, ఇంగ్లీష్ ఇండియా ఉంది. సో ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంది. మనకి ఇక్కడ తెలుగు లేదు కాబట్టి మనం తెలుగు లాంగ్వేజ్ని దీని ద్వారా మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ చూజ్ లాంగ్వేజ్ టు ఇన్స్టాల్ అని చెప్పి ఇక్కడ మనము తెలుగుని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ సెర్చ్ చేయవచ్చు, లేదు అంటే మాన్యువల్గా మనం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే దీంట్లో ఈ తెలుగు అనేది మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఈ లాంగ్వేజ్ లిస్ట్లో తెలుగు ఉంటుంది. సో ఉన్న ఆ తెలుగుని మనం సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మన పీసీలో ఇంటర్నెట్ అనేది కంపల్సరీ. సో ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కింద నెక్స్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. సో ఈ నెక్స్ట్ బటన్ పైన మనము ఓకే చేయాలి. సో ఇలా ఓకే చేయడంతో లాంగ్వేజ్ ప్యాక్ డౌన్లోడ్ చేస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఇంటిమేషన్ అయితే చూపిస్తుంది. సో దీని కింద సెట్ యాజ్ మై విండోస్ డిస్ప్లే లాంగ్వేజ్ అని కూడా కనిపిస్తుంది. అంటే తెలుగుని మీరు విండోస్ డిస్ప్లే లాంగ్వేజ్గా కావాలనుకుంటే ఈ టిక్ చేసి మీరు ఓకే చేసినట్టయితే ఈ తెలుగు లాంగ్వేజ్ అనేది మన పీసీలోకి ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇది పెండింగ్ అని చూపిస్తుంది కదా. ఇక్కడ ఇది వరకు యుఎస్ ఇంగ్లీష్ అండ్ ఇండియన్ ఇంగ్లీష్ ఉంది, దీని కింద తెలుగు అనేది యాడ్ అయింది. సో ఇదేంటంటే పెండింగ్ అని చూపిస్తుంది. పెండింగ్ అనేది ఎందుకు చూపిస్తుంది అంటే ఇది ఇంటర్నెట్ ద్వారా మైక్రోసాఫ్ట్ సర్వర్కి కనెక్ట్ అయిపోయి ఈ లాంగ్వేజ్ అనేది ఈ పీసీలోకి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో ఇలా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ కావడానికి ఇంటర్నెట్ అయితే అవసరం. సో ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఇది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు 2 స్టెప్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి ఇనిషియలైజేషన్ కనిపిస్తుంది. దీని తర్వాత ఆటోమేటిక్గా అంటే సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత ఇది డౌన్లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇనిషియలైజేషన్ తర్వాత డౌన్లోడింగ్ అని చెప్పి కనిపిస్తూ లాంగ్వేజ్ ప్యాక్ అనేది అంటే తెలుగు లాంగ్వేజ్ ప్యాక్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ తెలుగు లాంగ్వేజ్ ప్యాక్లో తెలుగు లాంగ్వేజ్ ప్యాక్తో పాటు అంటే తెలుగు ఫాంట్తో పాటు దీంట్లో తెలుగు కీబోర్డ్ కూడా మనకు డిఫాల్ట్గా డౌన్లోడ్ అయితే అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాతనే మళ్ళీ దాన్ని అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనం ప్రాసెస్ చూసినట్టయితే తెలుగు లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ అంటే ఈ లాంగ్వేజ్ ప్యాక్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అంటే డౌన్లోడ్ అవుతూ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ లాంగ్వేజ్ ప్యాక్ బేసిక్ టైపింగ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇది మనకు డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయినట్టుగా కనిపిస్తుంది. సో దీనిపైన మనకి ఇక్కడ సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ ఇదివరకు మనకు ఇంగ్లీష్ యూఎస్ ఇంగ్లీష్ ఇండియా ఉండేవి, ఇప్పుడు తెలుగు కూడా వచ్చింది. సో దీంట్లో రైట్ సైడ్ కార్నర్లో చూసినట్టయితే మనకు దీని సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఇంకేమైనా లాంగ్వేజెస్ కావాలనుకుంటే ఇంకా మోర్ లాంగ్వేజ్ మనము ఈ యాడ్ లాంగ్వేజ్ దగ్గర నుంచి అయితే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రైట్ సైడ్లో 3 డాట్స్ అయితే కనిపిస్తాయి తెలుగు పైన. సో దీనిపైన సెలెక్ట్ చేస్తే లాంగ్వేజ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. సో ఈ లాంగ్వేజ్ ఆప్షన్స్ పైన మనం సెలెక్ట్ చేసినట్టయితే
ఈ లాంగ్వేజ్ ఆప్షన్ సంబంధించిన సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అంటే లాంగ్వేజ్ ఫీచర్స్ ఉంటాయి. సో దీనిలో లాంగ్వేజ్ ప్యాక్ ఇన్స్టాల్ అయినట్టు కనిపిస్తుంది, బేసిక్ టైపింగ్ కూడా ఇన్స్టాల్ అయినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా కీబోర్డ్స్ కూడా ఇన్స్టాల్ అయినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నాం. సో మనకు కీబోర్డ్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయని. సో ఇక్కడ మనకు తెలుగు అనేది ఇప్పుడు తెలుగు కీబోర్డ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇది కనిపిస్తున్నప్పుడు మనకు ఈ తెలుగులో మనం టైప్ చేయవచ్చా లేదనేది మనకు క్లియర్గా తెలియదు. అంటే సో ఇక్కడ ఉన్నదంతా తెలుగులో టైప్ చేయరాదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎందుకు చేయరాదు అని చెప్పి మీకు అయితే డౌట్ రావచ్చు. సో దీన్ని నేను ప్రూవ్ చేస్తాను. సో అంటే మీకు ఇక్కడ ఈ తెలుగు కనిపించేది తెలుగు కీబోర్డ్ అయితే కాదనమాట. సో ఇంకో ప్రాసెస్ ఉంటుంది. అయితే దీనికోసం ఇది వర్క్ చేస్తుందా లేదా తెలియడం కోసం నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేస్తాను. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నేను తెలుగు అని ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ తెలుగు అని చెప్పి అయితే నేను ఇక్కడ టైప్ అయితే చేస్తున్నాను, మీరు చూడవచ్చు. సో ఈ తెలుగు టైప్ చేసిన తర్వాత మనకి తెలుగులో రాలేదు, ఇంగ్లీష్లో వచ్చింది. సో ఎందుకు అంటే మనకి కింద ఈ టాస్క్ బార్ పైన ఈ లాంగ్వేజ్ సెలెక్షన్లో మనకు ఇంగ్లీష్ ఇండియా ఉంది, సో లేకపోతే ఇంగ్లీష్ అని ఉంది. సో ఇంగ్లీష్ని మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్లో టైప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని ఈ తెలుగులో టైప్ చేయాలి. సో ప్రీవియస్లీ ఇంగ్లీష్ ఉంది కాబట్టి తెలుగుకి మనం షిఫ్ట్ అయ్యాము. షిఫ్ట్ అయిపోయి ఇక్కడ తెలుగుని మనం టైప్ చేస్తున్నాము. సో తెలుగు టైప్ చేస్తే తెలుగు వస్తుంది, కానీ మనం టైప్ చేసింది ఇక్కడ ఏంటంటే నేను తెలుగు అని టైప్ చేస్తే ఇక్కడ ఏదేదో వచ్చింది. తెలుగు అని టైప్ చేస్తే తెలుగు అని రాకుండా ఇక్కడ ఏవేవో లెటర్స్ అయితే రావడం జరిగింది. సో ఎందుకు అంటే ఇక్కడ కనిపించే ఈ తెలుగు ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్ అనేది ఇది తెలుగు టైప్ చేయడానికి ప్రాపర్గా యూజ్ కాదు. సో దీనికోసం మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ కీబోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ యాడ్ కీబోర్డ్ పైన మనకు ఇక్కడ 2 కీబోర్డ్స్ ఉన్నాయి. తెలుగు ఇన్స్క్రిప్ట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ తెలుగు ఫోనెటిక్ కీబోర్డ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ తెలుగు ఫోనెటిక్ మనము సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే తెలుగు ఫోనెటిక్ యాడ్ అయింది కాబట్టి మళ్ళీ టాస్క్ బార్ పైన ఈ లాంగ్వేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనము ఆ ఫోనెటిక్ని అంటే తెలుగు ఫోనెటిక్ ఈ కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు తెలుగులో టైప్ చేసినట్టయితే మనకు ప్రాపర్గా తెలుగు అనేది టైప్ అవుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ మనకు డిఫాల్ట్గా తెలుగు ఫోనెటిక్ కాకుండా తెలుగు ఇన్స్క్రిప్ట్ ఉంది. సో దీని నుంచి మనం తెలుగు ఫోనెటిక్ కీబోర్డ్కి షిఫ్ట్ అవ్వాలి. సో ప్రజెంట్ అయితే మనం షిఫ్ట్ అవుతున్నాం. షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసి నేను కింద ఇక్కడ తెలుగు అని చెప్పి టైప్ చేస్తున్నాను. సో ఈ తెలుగు అని టైప్ చేయగానే మనకి ఇక్కడ తెలుగుకు సంబంధించిన చాలా సజెషన్స్ అయితే వస్తున్నాయి. అంటే మనకు తెలుగు అని టైప్ చేసినప్పుడు దీనిలో ఏ తెలుగు మనకు కావాల్సింది అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మనకు కావాల్సిన తెలుగుని మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న ఈ సజెషన్స్ నుంచి మనకి ఏ తెలుగు కావాలి, తెలుగు సో ఇలా డిఫరెంట్ సజెషన్స్ వస్తాయి. మనకి ఏ వర్డ్ కావాలనేది ఇక్కడ వచ్చిన వర్డ్స్ నుంచి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇదంతా తీసేసి నేను మళ్ళీ ఫ్రెష్గా అయితే తెలుగు అని టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ TELUGU తెలుగు అని టైప్ చేయగానే మనకు తెలుగులో క్లియర్గా తెలుగు అని వచ్చింది. సో ఇలా తెలుగు కీబోర్డ్ని మనము ఇన్స్టాల్ చేసుకొని అయితే ఈ సెట్టింగ్స్ ద్వారా తెలుగుని మనము మన విండోస్ 11 పీసీలో టైప్ చేయడానికి అయితే యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ తెలుగు కీబోర్డ్ విండోస్ 11లో మనం ఎలా ఉపయోగించాలి అని నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు తెలుగు కీబోర్డ్ విండోస్ పీసీలో ఇన్స్టాల్ ఇలా చేయాలి అని నేను ఇక్కడ టైప్ చేశాను. అంటే తెలుగు కీబోర్డ్ విండోస్ పీసీలో ఇలా ఇన్స్టాల్ చేస్తే మనకు తెలుగులో టైప్ అవుతుంది, తెలుగులో వస్తుంది అని చెప్పి ఇక్కడైతే నేను టైప్ చేశాను. సో ఇక్కడ ఏదైతే టైప్ చేశానో అది తెలుగులో క్లియర్గా వచ్చింది. సో ఈ ప్రాసెస్ ద్వారా మనము విండోస్ పీసీలో తెలుగులో టైప్ చేసి మనం తెలుగునైతే యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంగ్లీష్ని ఎలా యూజ్ చేస్తామో అలా తెలుగునైతే యూజ్ చేయవచ్చు. దీనికి ఏంటంటే ఇక్కడ కీబోర్డ్స్ మనం షిఫ్ట్ కావాల్సి ఉంటుంది. అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి సో ఈ ఇంగ్లీష్కి ఇలా షిఫ్ట్ అయినట్టయితే తెలుగులో కావాలనుకున్నప్పుడు తెలుగు కీబోర్డ్ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ షిఫ్ట్ అవ్వాలి. సో ఇక్కడ టాస్క్ బార్ పైన అయితే ఆ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆ సెట్టింగ్స్ని బట్టి మనకి ఏ కీబోర్డ్ కావాలనేది మనం చూజ్ చేసుకుంటే, అంటే తెలుగు కావాలనుకుంటే తెలుగు ఫోనెటిక్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నార్మల్గా ఇంగ్లీషే యూజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇన్స్క్రిప్ట్ అని ఇంకొక తెలుగు కీబోర్డ్ ఉంది, దాన్ని యూజ్ చేస్తే మనకు తెలుగులో టైప్ ప్రాపర్గా కాదు. తెలుగు ఫోనెటిక్ సెలెక్ట్ చేస్తే మాత్రమే మనకు తెలుగులో టైప్ అవుతుంది, లేదంటే తెలుగులో టైప్ కాదు. సో ఇది ఫ్రెండ్స్ మనము విండోస్ పీసీలో విండోస్ 10లో ప్రీవియస్లీ అయితే ఎలా మనం ఈ తెలుగులో టైప్ చేయాలని చెప్పి చూడడం జరిగింది. ఈ వీడియోలో విండోస్ 11 పీసీలో
తెలుగులో ఎలా టైప్ చేయాలి, దానికోసం ఏవే సెట్టింగ్స్ ఉంటాయి అని చెప్పి పూర్తిగా క్లియర్గా నేను ఈ వీడియో ద్వారా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎవరైతే తెలుగు కీబోర్డ్ యూజ్ చేయాలి అనుకుంటారో, సో ఆఫీసెస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ లేకపోతే యూట్యూబర్స్ కానీ, సో తెలుగు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ సెట్టింగ్స్ మనం యూజ్ చేసినట్టయితే విండోస్ 11లో కూడా ఈజీగా మనం తెలుగులో టైప్ చేయడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు చాలామందికి యూజ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.